సో లోకి ఎపిసోడ్ 5 బ్రేక్ డౌన్. ఎపిసోడ్ 4 బ్రేక్ డౌన్లో నేను చెప్పాను ఎపిసోడ్ 5 బాగుంటుంది ఎపిసోడ్ 4 కన్నా అని చెప్పి. ఓకే, ఎపిసోడ్ 5 బ్రేక్ డౌన్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో మేజర్ స్పాయిలర్స్ ఉండబోతున్నాయి. ఎపిసోడ్ 5 బ్రేక్ డౌన్ కాబట్టి ఎలాగో ఎపిసోడ్ 5 స్పాయిలర్స్ ఉంటాయి. నేను చెప్పేది ఎపిసోడ్ 6 పొటెన్షియల్ స్పాయిలర్స్ ఉండబోతున్నాయి. సో మోస్ట్లీ నేను చెప్పేది తప్పు అవ్వాలని కోరుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ సీన్ మనకి టీవీ లోపల ఉంటుంది. కెమెరా రోలర్ కోస్టర్ పెట్టినట్టు తిరిగేస్తుంది. అది పక్కన పెడితే నెక్స్ట్ లోకి ప్రూన్ అయ్యాక పంపబడిన ప్లేస్ చూపిస్తారు. సో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఒక్కోటి చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ లో ఒక బిల్డింగ్ ఉంది, ఇది డాక్టర్ స్ట్రేంజ్ లో స్కాంటమ్. ఇంకా ముందుకు వెళ్ళాక మనకి అవెంజర్స్ బిల్డింగ్ అనుకున్నాం కదా, దానిపైన ఏ లెటర్ ఉండదు, ఇంకా స్టార్క్ అని కూడా రాసి ఉండదు, క్వెంగ్ అని రాసి ఉంటుంది, కొంచెం క్యాంగ్ లాగా. సో ఈ క్వెంగ్ ఎంటర్ప్రైజెస్ అవెంజర్స్ స్టార్ కొనుక్కుంటారు టోనీ స్టార్క్ నుండి. అండ్ ఆ కంపెనీ ఓనర్ నేమ్ వచ్చేసి మిస్టర్ గ్రిమ్ఫెన్. అతను ఇంకో వర్షన్ ఆఫ్ క్యాంగ్ అనమాట. హోమ్ కమింగ్ లో అవెంజర్స్ టవర్ అమ్మేస్తారు, గుర్తుందా? సో ఎవరికి అమ్మారో ఇంకా మనకి తెలియదు. అండ్ ఇక్కడ బస్ పైన క్యాలమ్ రాస్ అని ఉంటుంది. యాజ్ పర్ IMDb పేజ్ ఆయన వన్ ఆఫ్ ద ఎడిటర్ ఫర్ లోకి. What is this place? Where are we? Who are you? This is the void, that's Goliath, and we're his lunch. Come on! సో ప్రూన్ అయ్యాక పంపబడిన ప్లేస్ కి వీళ్ళు వాయిడ్ అని పేరు పెట్టారు. అండ్ ఏలియత్ నేను ఫస్ట్ టైం విన్ అయిపోయారు, బట్ ఐ డిడ్ సమ్ రీసెర్చ్. మార్వెల్ వెబ్సైట్ ప్రకారం ఇది ఒక సుప్రీం టైం బీయింగ్ అన్ని రియాలిటీస్ కి, యూనివర్స్ అంతటికి. బట్ ఒక్క ప్లేస్ కి ఏలియత్ బ్లాక్ అవుతుంది, అది క్యాంగ్స్ క్రోనోపోలిస్. సో ఒక టెంపరల్ బ్యారియర్ ద్వారా బ్లాక్ చేస్తారు క్రోనోపోలిస్ లోపలికి వెళ్లకుండా. సో ఇక్కడ అనదర్ క్యాంగ్ రిఫరెన్స్ వచ్చింది మనకి. నెక్స్ట్ రవోనా సెల్వి కన్వర్సేషన్. ఈ పంచాయతీ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీ టైం వేస్ట్ చేయడం తప్ప ఏం లేదు. సో మాట్లాడుకునే అంత ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇంకా కనపడలేదు నాకు ఇక్కడ. అండ్ లోకీస్ వీళ్ళు వెళ్లే దారిలో చాలా ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది UFO, అండ్ ఇక్కడ వెనకాలది రెడ్ స్కల్స్ ఎయిర్ క్రాఫ్ట్ లా ఉంది. ఇక్కడ కిడ్ లోకి ఎలివేషన్ సెక్సీ ఉంటుంది. మనలోకి వాట్ వాజ్ యువర్ నెక్సెస్ ఈవెంట్ అని అడిగితే ఐ కిల్ థోర్ అంటాడు, హెవీ. అండ్ ఆల్సో క్లాసిక్ లోకి ఈ వాయిడ్ అంతా, ఈ కిడ్ లోకి కింగ్డమ్ అంటాడు. మరో ఈస్టర్ ఎగ్, ఈ హెల్మెట్ చూడడానికి యాంట్ మ్యాన్ లో ఎల్లో జాకెట్ లా ఉంది, బట్ పెద్దది. ఇది క్రేజీ, అసలు MCలో చూస్తాం అనుకోలేదు. క్లాసిక్ థానోస్ కాప్టర్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎండ్ గేమ్ లో థానోస్ బ్లేడ్ అప్పుడు చాలా మీమ్స్ వచ్చాయి, ఈ బ్లేడ్ థానోస్ చాపర్ నుంచి పీక్కొని వచ్చేసాడు అని చెప్పి. సో ఆ మీమ్స్ అని మీరు చూసుంటే ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది. తర్వాత పాతుకుపోయిన ఐటమ్స్ లో మాలియర్ ఉంటుంది. అండ్ థార్ ఫ్రాగ్ వర్షన్. ఎపిసోడ్ 4 బ్రేక్ డౌన్ లో మీకు చెప్పాను ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పి కామిక్స్ లో, బట్ చూపిస్తారు అనుకోలేదు. అండ్ ఆ మాలియర్ కూడా థార్క్ దయ్యి ఉంటుంది. ఈ ఫుడ్ ప్లేట్స్ ఎందుకు ఉన్నాయో నాకు ఇన్ని అర్థం కాల. ఇందాక పెద్ద కుప్పే ఉంది అక్కడ. మళ్ళీ వీళ్ళ పత్త వ్యాపారం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అటిట్ చేసి సెల్వి సెల్ఫ్ ప్రూవ్ చేసుకుని వాయిడ్ లోకి వెళ్తుంది అంతే. బికాస్ టీవీని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బియాండ్ ద వాయిడ్ ఉంటారు. అండ్ ఆల్సో లోకిని కూడా కలవడానికి ఇది ఒకటే మార్గం. ఇప్పుడు వాయిడ్ లో వైన్ పార్టీ, రాక్సీ వైన్ అని ఉంటుంది, మేబీ ఫ్రమ్ రాక్ స్కాట్. ఇక్కడ క్లాసిక్ లోకి స్టోరీ తెలుస్తుంది. ఈ లోకి ఈజ్ ఎ కేస్, వాట్ ఇఫ్ లోకి సర్వైవ్డ్ ఇన్ఫినిటీ వార్ అని. ఎలా తప్పించుకున్నాడంటే లోకి ప్రొజెక్షన్ చేస్తాడు థానోస్ కి, రియల్ లోకి దాక్కుంటాడు అనమాట. అండ్ ఇక్కడ మనోడు హ్యావ్ యు ఎవర్ మెట్ ఏ ఉమెన్ వేరియంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే లేదు అంటారు. బట్ తర్వాత ప్రెసిడెంట్ లోకి ఫాలోవర్స్ లో ఒక ఫీమేల్ ఉంటుంది. సో మేబీ ఫాలోవర్స్ లో వాళ్ళందరూ లోకి వేరియంట్స్ కాదేమో. అండ్ ఈ లోకి వేరియంట్ ని ఎపిసోడ్ 2 లో చూపించారు. అండ్ ఇక్కడ ఒక లోకి వేరియంట్ సేమ్ మన లోకి లాగే ఉంటాడు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే వేరియంట్స్ చూడడానికి వేరేలా ఉండొచ్చు, అలాగే ఒకేలా ఉండే వేరియంట్స్ కూడా ఉన్నారు. అందుకనే స్పైడర్ మ్యాన్ లో మనకి జోనా జేమ్సన్ పాత స్పైడర్ మ్యాన్ మూవీస్ లో లాగే ఉన్నాడు, MCలో కూడా. సో వేరియంట్ ఇతను విత్ సేమ్ అపియరెన్స్ అనమాట. అండ్ డోర్ పైన హిందీలో టెక్స్ట్ ఉంటుంది, ఇది అండ్ ఆ పక్కన ద్వార్ అని ఉంటుంది, డోర్. అండ్ ఇటువైపు కింద సావధాన్ ఉంటుంది, శుభ్ మంగళ్ సావధాన్ మూవీ ప్రోమేమో. నెక్స్ట్ సెల్వి స్కూల్ బస్ లో పడుతుంది. ఆలోయత్ నుంచి తప్పించుకునేటప్పుడు ఒక విజన్ చూస్తుంది, దీని గురించి నేను లాస్ట్ లో మాట్లాడతాను. అండ్ మోబియస్ పిజ్జా కార్ లో వచ్చి సెల్విని కాపాడతాడు. నేను చెప్పిన మోబియస్ బతికే ఉంటాడని. అండ్ ఇక్కడ పిరమిడ్ ఆఫ్ గీజా ఉంటుంది, విచ్ క్యాంగ్ క్రోనోపోలిస్ లో కూడా ఉంటుంది, అనదర్ క్యాంగ్ రిఫరెన్స్. అండ్ ఇది సేమ్ ఓల్డ్ లోకీ స్టఫ్, లోకీస్ ఫైటింగ్ ఫర్ పవర్. అండ్ ఇక్కడ మన లోకి ఎంబారస్ అవుతాడు, తన పాస్ట్ లో చేసిన పనులు ఇక్కడ లోకీస్ అలాగే గొడవ పడుతుంటే, లైక్ ఎండ్ గేమ్ లో హల్క్ తన ఓల్డర్ సెల్ఫ్ ని చూసి ఎంబారస్ అయినట్టు. సో మన సిచ్యువేషన్ కూడా కొంచెం ఇలాగే అనిపిస్తుంది కదా. 4 years బ్యాక్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినప్పుడు ఇలాగే పట్టుకుంటాం. బై ద వే, మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైట్ నుంచి వెళ్ళిపోవడానికి క్లాసిక్ లోకి ప్రొజెక్షన్స్ క్రియేట్ చేస్తాడు, లైక్ రియల్ పర్సన్స్ లాగా వాళ్ళు ఫైట్ చేస్తారు కూడా వీళ్ళు తప్పించుకునేటప్పుడు. అండ్ తప్పించుకోవడానికి టెలిపోర్టేషన్ వాడతారు. క్లాసిక్ లోకి దగ్గర చాలా న్యూ పవర్స్ ఉన్నాయి, ఈ దగ్గర చాలా నేర్చుకోవాల్సింది ఉంది. సో మేబీ మనలోకి కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతే పవర్ఫుల్ అవ్వచ్చు. లైక్ వాండా స్కాలెట్ విచ్ అయింది, ఫాల్కన్ కెప్టెన్ అమెరికా అయ్యాడు. సో మనలోకి సుప్రీం లోకి ట్రాన్స్ఫర్మేషన్ చూడొచ్చు నెక్స్ట్ ఎపిసోడ్ లో మేబీ. సో ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఏలియత్ని చంపేద్దాం అనుకుంటారు, దీనికి ప్యారల్ గా సెల్వి ఎంచాంట్ చేద్దాం అనుకుంటుంది. సో ఫైనల్లీ వీళ్ళందరూ కలుస్తారు. నెక్స్ట్ రవోనా B5 ని ఇంట్రాగేట్ చేస్తుంది, బికాస్ రవోనాకి టీవీ అని కనిపెట్టింది ఎవరో తెలియాలి, నిజంగా ఎవరు కనిపెట్టారు అని.
బట్ టైం కీపర్స్ ఆండ్రాయిడ్స్ అని తెలిసినప్పుడు పెద్ద షాక్ అవ్వలేదు. నెక్స్ట్ మిస్ మినిట్స్ తో టీవీఏ ఫౌండింగ్ ఫైల్స్ అడుగుతుంది. సో ఈ సీన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతాం. నెక్స్ట్ లోకీ అండ్ సెల్వి కాన్వర్సేషన్. బేసిక్గా ఇలా నిద్ర వచ్చే సీన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యను, బట్ ఈ సీన్ కొంచెం వియర్డ్ అనిపించింది నాకు. ఫస్ట్ లోకి ఇట్స్ కోల్డ్ అంటాడు, ఇదైతే పెద్ద బిస్కెట్. లోకి ఫ్రాస్ట్ జెయింట్ యాటన్హైమ్ లో పుట్టాడు, సో ఇది అసలు చలే కాదు ఆ బాడీకి. కోల్డ్ అని ఫస్ట్ బ్లాంకెట్ క్రియేట్ చేస్తాడు, దాని లాస్ట్ కి ఇద్దరు షేర్ చేసుకునేలా చేస్తాడు. స్మూత్. లోకి దగ్గర అసలు లవ్ క్లాసెస్ తీసుకోవాలి. మొహంలో సిగ్గు చూడండి మళ్ళీ. ఓకే, ఈ సీన్ ఎందుకు తేడాగా ఉంది అనిపించిందంటే, ఇక్కడ సెల్వి లాస్ట్ లో హ్యాండ్ ఇవ్వవు కదా అంటుంది, మనోడేమో ఐ బిట్రేడ్ మై ఫాదర్ బ్రదర్ అని చెప్పి చాటభారతంతో చదువుతాడు. బేసిక్ గా ఇక్కడ ఫోకస్ అంతా మన లోకి మీద పెడుతున్నారు. లాస్ట్ ఎపిసోడ్ లో లేడీస్ ఇఫ్ యూ విల్ ఆల్వేస్ బి అలోన్ అంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో సెల్వి మోసం చేస్తే భారీగా షాక్ అవుతారు జనాలు. అండ్ ఈ ఐడియా రాకూడదని ఇక్కడ ఫోకస్ అంతా లోకి మీదకి పంపించినట్టు అనిపించింది నాకు. లేదా ఇది జస్ట్ మామూలు లవ్ సీన్, నేను ఎక్కువ ఆలోచించా అంతే. ఇక్కడ పక్కన రానంది డార్క్ యాస్ట్ ఉంటుంది అండ్ సెల్వి టెంపాడ్ తో జంప్ అవ్వమంటే క్లాసిక్ లోకి ఇంకా కిడ్ లోకి వెళ్ళమంటారు. మనోడేమో సెల్వితోనే ఫైట్ చేస్తా అంటాడు. ఇప్పుడు కిడ్ లోకి ఒక స్వాడ్ కి తక్కువ డాగర్ కి ఎక్కువ అన్న సైజులో ఒక స్వాడ్ ఇస్తాడు. సో ఇది నేను ఎపిసోడ్ 4 బ్రేక్ డౌన్ లో చెప్పాను మీకు. దీని పేరు గ్రామ్. కామిక్స్ లో దీని రిప్రజెంటేషన్ బాగుంటుంది. ఇక్కడ ఏదో మంటలు పెట్టారు ఏందో నజ్జబజ్జ జడ్జరా. సో టెంపాడ్ తో మోబియస్ జంప్ అవుతాడు టీవీకి అండ్ ఇక్కడ హ్యాండ్ షేక్ అడిగితే హగ్ చేసుకుంటాడు. ఎపిసోడ్ 1 లో అదే హ్యాండ్ షేక్ అడిగితే అదోలో చూస్తాడు. సో మంచి బాండ్ ఫామ్ అయింది అప్పటికి ఇప్పటికి. అండ్ ఇంకో ఈ స్ట్రైక్ లివింగ్ ట్రిబ్యునల్ హెడ్ ఉంటుంది ఇక్కడ. ఇది సెకండ్ టైం మనకి ఎంసీయూలో లివింగ్ ట్రిబ్యునల్ ని టీస్ చేసింది. ఫస్ట్ టైం డాక్టర్ స్ట్రేంజ్ లో చేశారు. వెనకాల అవెంజర్స్ లో చూసాము హెలి క్యారియర్ ఉంటుంది, వీళ్ళ ఎంచాంట్మెంట్ ట్రైల్ తుస్ అవుతుంది, బట్ క్లాసిక్ లోకి సేవ్ చేస్తాడు బై ప్రొజెక్టింగ్ ఆస్గార్డ్. లైక్ క్రేజీ పవర్ఫుల్ క్లాసిక్ లోకి. పిల్ల ప్రొజెక్షన్ కాదు ఇది, మొత్తం ఆస్గార్డ్ అంతా లేపుతాడు ప్రొజెక్షన్ లో. అండ్ ఇక్కడ బీజియం కూడా హెవీ ఉంటుంది. వీళ్ళు ప్యారల్ గా ఏలియట్ ని ఎన్చాంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, బట్ ఈ లోపల క్లాసిక్ లోకి చనిపోతాడు. మళ్ళీ ఎంసీలో క్లాసిక్ లోకి రావాలి అంటే ఇక్కడ థానోస్ లాగా ప్రొజెక్షన్ చనిపోయింది నేను కాదనొచ్చు, లేదా ఇదే లాస్ట్ టైం మనం క్లాసిక్ లోకి చూసేది. అండ్ కిడ్ లోకి బానే ఉంటాడు. నేను ఎపిసోడ్ 4 లో చెప్పాను కిడ్ లోకి సెల్వి కంటిన్యూ అవుతారు ఎంసీలో అని, ఎందుకంటే మార్వెల్ నీట్ గా యంగ్ అవెంజర్స్ ప్లాన్ చేసుకుంటూ వస్తుంది. సో అవెంజర్స్ 5 యంగ్ అవెంజర్స్ రీయూనియన్ అన్న ఆశ్చర్యపోగలం మనం. ఓకే, ఫైనల్ ఏలియత్ ని ఎన్చాంట్ చేస్తారు అండ్ ఆ బ్యారియర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేశాక ఒక క్యాజిల్ ఉంటుంది. సో ఇప్పుడు డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ సెల్వి విజన్ మనం స్లో మోషన్ లో చూద్దాం. సో ఒక రాక్ లేదా ఆస్ట్రాయిడ్ మీద ఈ క్యాజిల్ ఉంది. ఇది లోకి ట్రైలర్ లేదా వన్ ఆఫ్ ద ప్రోమో వీడియోస్ లో చూసాం మనం. అండ్ వెనకాల వైట్ లైన్ మేబీ సీక్రెట్ టైం లైన్ అవ్వచ్చు. సో ఇప్పుడు అసలేం క్వశ్చన్, ఇప్పుడు ఇందులో ఉన్నది ఎవరు? సో 300% ఫ్లాప్ అయ్యే థియరీ చెప్తాను ముందు. అది డాక్టర్ డూమ్ క్యాజిల్. డాక్టర్ డూమ్ కూడా తోప్ సాసరర్ మనకి, అండ్ టీవీని క్రియేట్ చేసింది డాక్టర్ డూమ్. ఆ ప్యాలెస్ లో ఉన్నది కూడా అతనే. సో పక్కగా ఈ థియరీ నిజం అవ్వదు, నేను జస్ట్ అన్ని పాసిబిలిటీస్ కవర్ చేద్దాం అని చెప్పి చెప్తున్నా. సో నెక్స్ట్ ఇంకెవరు ఉండొచ్చు? క్యాంగ్. సో భారీగా ఈస్ట్రిక్స్ ఉన్నాయి క్యాంగ్ మనకి. అండ్ ఏలియత్ కి క్యాంగ్ కూడా చాలా డీప్ కనెక్షన్స్ ఉన్నాయి మనకి. బట్ ఏలియత్ బ్యారియర్ వల్ల క్రోనోపోలిస్ లోపలికి వెళ్ళలేదు, బట్ ఇక్కడ అదే బ్యారియర్ తో ప్రొటెక్ట్ చేస్తుందేమో. అండ్ టీవీలో క్వాంటమ్ ర్యామ్ లో ఉండదని చెప్పాం కదా, సో మేబీ ఈ ప్లేస్ క్వాంటమ్ ర్యామ్ లో ఉండొచ్చు. సో క్రోనోపోలిస్ లో ఉన్నాయి, చాలా టీస్ చేశారు మనకి. అండ్ ఇక్కడ చూస్తే కొంచెం స్పేస్ లో అనిపిస్తుంది, స్పేస్ అవ్వచ్చు, క్వాంటమ్ ర్యామ్ కూడా అవ్వచ్చు చుట్టూ. బట్ నాకు తెలిసి క్యాంగ్ కూడా అవ్వకపోవచ్చు, ఎందుకంటే మరీ ఎక్కువ టీస్ చేస్తారు క్యాంగ్ ని, లైక్ మెఫిస్టో. సో మార్వెల్ కావాలని డీవియేట్ చేస్తుంది మనల్ని. సో ఇప్పుడు మళ్ళీ మెఫిస్టో లాగా క్యాంగ్ అని బట్టు కూర్చుంటాం, క్యాంగ్ ఉండడు. అండ్ ఈ సిరీస్ పేరు లోకి. ఈ సిరీస్ అయ్యాక లోకి గురించే మాట్లాడుకోవాలి. క్యాంగ్ లాంటి పెద్ద క్యారెక్టర్ దింపితే ఈ ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ లోకి ఎవరికి గుర్తు కూడా ఉండడు. సో మరి ఇంకెవరు? ఈ షోలో హీరో లోకి, హీరోయిన్ కూడా లోకి, మరి విలన్ కూడా లోకి ఉంటే సెట్ ఉంటుంది. సో ఈవిల్ లోకి, టీవీని క్రియేట్ చేసింది ఆ ఈవిల్ లోకినే. సో మనకి మిడ్ సీజన్ ట్రైలర్ లో లేకపోతే ఓల్డ్ ట్రైలర్ లో ఒక లోకిని చూసాము. సో ఆ వేరియంట్ ఇంకా చూడలేదు, ఇంకా ఒక ఎపిసోడ్ మిగిలింది. సో ఆ లోకిని క్యాజిల్ ఉండొచ్చు, టీవీ క్రియేట్ చేసింది కూడా అతనే. అందుకనే లోకి వేరియంట్స్ అందరినీ వెతికి మరీ ప్రూవ్ చేస్తున్నాడు, ఎందుకంటే లోకికి పోటీ మరో లోకినే. సో చిన్న పెద్ద ఎంతమంది ఉంటే అంతమంది ఇన్ఫినిటీ వార్ లో ఎవరైతే చనిపోకుండా ఉంటున్నారో వాళ్ళందరినీ పట్టుకొని ప్రూవ్ చేసేది, అందుకే వాయిడ్ లో తోసిపడేస్తున్నాడు. క్లాసిక్ లోకి స్టోరీలో కూడా ఇన్ఫినిటీ వార్ లో సర్వైవ్ అయినా అజ్ఞాతంలో ఉన్నాడు కాబట్టి వదిలేశాడు, బట్ మళ్ళీ లాస్ట్ లో బ్రదర్ వాళ్ళు గుర్తొచ్చి కదిలాడు, అంతే అరెస్ట్ చేస్తారు. సో ఇట్ మేక్ సెన్స్ రైట్. సో లోకి టీవీని క్రియేట్ చేసి ఉండొచ్చు, బట్ లోకి పైన క్యాంగ్ ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ని రిఫరెన్స్లు ఇచ్చారు కాబట్టి. అండ్ ఆ టెక్ కూడా క్యాంగే ప్రొవైడ్ చేసి ఉండొచ్చు లోకికి, లేదా లోకిని క్రియేట్ చేశాడు అనుకుందాం. ఇదంతా క్యాంగ్ కి లోకికి అసలు సంబంధం లేదనుకుందాం. రవోనా క్యాంగ్ కామిక్స్ లో లవ్ బర్డ్స్. టీవీలో రవోనా జాయిన్ అయింది క్యాంగ్ కోసమేమో, టైం చూసి టైం కీపర్స్ ని లేపేయడానికి. బట్ టైం కీపర్స్ ఫేక్ అయ్యేటప్పటికి అసలు ఎవరు కనిపెట్టారు టీవీ అని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది క్యాంగ్ కోసమే. అందుకనే ఈ సీన్ ఇంపార్టెంట్ అని చెప్పేందాక. క్యాంగ్ ఒక టైం ట్రావెలింగ్ విలన్. టైం ట్రావెల్ చేసినప్పుడల్లా టీవీ అడ్డుపడి ఉంటుంది.
ఆ బ్రాంచ్ టైమ్ లైన్స్ అన్ని క్లియర్ చేసేసి ఉంటుంది. అందుకనే క్యాంగ్ కి టీవీ లేపేయాలి, దానికోసమే రవాణా టీవీ లోపలికి పంపించి ఉండొచ్చు. అండ్ ఈ వాయిడ్ లోపల కూడా చాలా క్యాంగ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఎపిసోడ్ 6 లో నిజంగా టీవీ నాశనం అయిపోయింది అనుకుందాం, వేరియంట్స్ అందరూ ఫ్రీ అయిపోతారు, క్యాంగ్ కూడా టైం ట్రావెల్ ఫ్రీగా చేసుకోవచ్చు. సో అందుకని యాంటీమ్యాన్ 3 లో వచ్చేది ఇప్పటివరకు ఎందుకు రాలేదు, ఏ పిండి పిసుక్కున్నాం అంటే దానికి ఆన్సర్ ఇదే. సో స్పైడర్ మ్యాన్ 3 లో కూడా వేరే టైమ్ లైన్స్ క్యారెక్టర్స్ అందుకనే రాబోతున్నాయి అనుకుంటా. సో ఇప్పుడు టీవీ ఉండదు వాళ్ళందరినీ మానిటర్ చేయడానికి. అండ్ థార్ 4 లో కూడా థార్ గురించి చూడొచ్చు మనం. యాక్చువల్లీ థార్ 4 లో చాలా థార్ వేరియంట్స్ చూస్తామని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. నేను థార్ అప్పుడే చూస్తాం అనుకున్నా, బట్ లోకిలోనే చూపించేశారు మనకి. సో ఇందులో ఏది కరెక్ట్ అయినా ఎపిసోడ్ 6 స్వాహా. అందుకనే ముందే చెప్పాను పొటెన్షియల్ స్పాయిలర్స్ ఉంటున్నాయని చెప్పి. సో అది నా ఎపిసోడ్ 5 బ్రేక్ డౌన్. మీరు ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి బ్రేక్ డౌన్స్, రివ్యూస్ ఇంకా మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అండ్ డైలీ మూవీ అప్డేట్స్ కోసం సినిమా బ్రెయిన్కి ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.